కొంతమందిలో తీవ్రమైన రిఫ్లెక్స్ ఉండడము, తర్వాత అంటే చెడు రక్తం మళ్ళీ వెనక్కి వచ్చేయడము, సో ఇలాంటి కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది చూస్తూ ఉంటాము ఈ సమస్యతో. సో వాళ్ళల్లో ఏంటంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ చికిత్సా ప్రక్రియలు అన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చినాయమ్మా. మన చిరంజీవి హాస్పిటల్స్లో అన్ని వారికోస్ వెయిన్స్కి ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అలాంటి అడ్వాన్స్డ్ చికిత్సా ప్రక్రియలు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ గ్లూ థెరపీ, గ్లూ ట్రీట్మెంట్ అంటాము. ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. ఒక చిన్న సూత్తోనే కోత కుట్టి నొప్పి ఏమీ ఉండదు. ఒకే ఒక్క సూత్తో మనం ఒకటి సన్నటి క్యాథరర్ లోపలికి పాస్ చేసుకొని ఏదైతే పాడైన రక్తనాళం ఉందో ఆ ఉబ్బిపోయిన రక్తనాళాన్ని మనం దాన్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చేస్తాము ఒక గమ్ లాంటిది వేసుకుంటా. దిస్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లోకల్ అనస్థీషియా, అంటే అక్కడి వరకు మనం మత్తిచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఒక చిన్న సూత్తోనే వాళ్ళకి ఇబ్బంది అంతా మాయం చేయొచ్చు. సో దీని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది. సో ఈ లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే కొన్ని సూదులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తాయి. ఆ లేజర్ యొక్క హీట్ ఎనర్జీ ద్వారా ఆ వెయిన్ని కరిగిపోయేటట్టు చేస్తాము లేజర్లో. అది కూడా చిన్న సూత్తోనే అవుతుంది. బట్ కొన్ని గ్లూతో కంపేర్ చేస్తే కొంత మైల్డ్ పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లైక్ క్లాక్స్ అనేది కూడా ఉంది. ఇది కూడా మనకి చిరంజీవి హాస్పిటల్లో ప్రప్రదంగా ఫస్ట్ టైం అందుబాటులో చేసామమ్మా. ఇవి చిన్న చిన్న రక్తనాళాలు వెయిన్స్ కూడా ఉంటాయి. అలాంటి వెయిన్స్లో ఈ క్లాక్స్ ద్వారా ట్రీట్మెంట్ మనం చేసినట్టయితే వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్న వారికోస్ వెయిన్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఒక కూలెంట్ ఇచ్చి అవి కరిగిపోయేటట్టు చేస్తాము. క్రయోలేజర్, క్రయోస్క్లీరోథెరపీ అని అది కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఫోమ్ స్క్లీరోథెరపీ అని చిన్న సూత్తో కూడా చేసేది ఉంది. ప్రప్రదంగా మెయిన్గా మనకి బెస్ట్ ఇప్పుడు మేజర్ వారికోస్ వెయిన్స్కి గ్లూ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ అని చెప్పుకుంటాం. ఆ ట్రీట్మెంట్ని మనము కూడా మన చిరంజీవి హాస్పిటల్ అందుబాటులో ఉంచాం.